ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. బట్ ది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ లవ్, జాయ్, పీస్, long suffering, gentleness, goodness, faith, meekness, temperance. Against such there is no law. ఇటు వాటికి విరోధమైనది నియమము ఏదియూ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు నిన్ను ఫలింప చెయ్యాలని చూస్తున్నాడు. ఆ ఫలాలు ఏమిటి అనగా ఆత్మఫలాలు. ఆత్మఫలాలు నువ్వు ఫలించాలి. ఆ ఆత్మఫలాలు 9 ఫలాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనగా గలతీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు చాలా కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. ఏ విషయంలో అంటే, సున్నతి పొందుట వలన మనకు రక్షణ కలుగుతుంది. ఇదిగో యేసుని నమ్మాలి, అలాగే ధర్మశాస్త్రాన్ని నమ్మాలి. యేసు చెప్పినట్టు యేసు యందు విశ్వాసము ఉంచాలి, అలాగే ధర్మశాస్త్రము చెప్పినట్టు ధర్మశాస్త్రమునందు కూడా విశ్వాసము ఉంచి సున్నతి పొందాలి అనేటువంటి ఆ యొక్క విషయంలో వారు కొందరు అటుగా కొందరు ఇటుగా ఉన్నారు. అయితే వారిని రేపుచున్నవారు సైతాను సంబంధులు. కొత్త నిబంధనను మాత్రమే కాకుండా పాత నిబంధనను కూడా అనవసరంగా సంఘములో చొప్పించాలని చూసేటువంటి వారు అలాగున చేయుచూ ఉన్నారు. వారు క్రీస్తుకు విరోధముగా ఇలాంటి క్రియలను చేయుచూ ఉన్నారు. ఆ విషయమంతయు మనం తెలుసుకొనుటకు ఈ వాక్యమును, ఈ అధ్యాయమును పూర్తిగా ధ్యానిద్దాము. ఇదే అధ్యాయం 1వ వచనంలో నుండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనము ఏమీయూ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలాగనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. యేసు క్రీస్తునందుండు వానికి సున్నతి పొందుట యందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అటగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికినీ హింసింపబడనేలా? ఆ పక్షమున సిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించుకుని ఎడల మీరు
వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పునది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ ఇచ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరము వివాదమునకు రేపుకొనక ఒకరి యందు ఒకరము అసూయ పడకయు వృధాగా అతిశ్రయపడకయు ఉందుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనకు రక్షణ ఎలా కలుగుతుంది అంటే కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన మాత్రమే మనము రక్షణ పొందుతున్నాము, కృపను పొందుతున్నాము. ఎవరైతే శరీర కార్యాలయందు నమ్మిక ఉంచి సున్నతి పొందితేనే నేను రక్షించబడతాను అనేటువంటి విషయాన్ని ఆచరించి సున్నతి గాని పొందితే వాడు శరీర కార్యాలలో పాల్పంచుకున్నవాడు అవుతాడు, కానీ ఆత్మ కార్యాలలో పాల్పంచుకున్నవాడు ఎంత మాత్రమునో కాడు. సున్నతి పొందుట వలన ఏమీ లేదు, సున్నతి పొందకపోవట వలన ఏమీ లేదు. ఒకవేళ సున్నతి పొందుటయే అంత అవసరమైతే ధర్మశాస్త్రాన్ని ఇంకా మొత్తమును ఆచరించుటయే అంత అవసరమైతే పౌలు గారు చెప్పినట్టుగా పౌలు గారు ఎందుకు అంత హింసించబడాలి దేవుని కొరకు? యేసే నిజమైన రక్షకుడని, యేసే సిలువలో రక్తము కార్చాడని, యేసే సిలువ మీద మన పాపాల నిమిత్తము మరణించాడని ఇంత దృఢముగా ఎందుకు నమ్మాలి? అంత దృఢముగా ఎందుకు శ్రమలు అనుభవించాలి పౌలు గారు? ఒకప్పుడు పౌలు గారి జీవితం ఏమిటి? క్రైస్తవులు అనే పేరు వింటేనే మరి రేగిపోయేవాడు, చెలరేగిపోయేవాడు. ఎక్కడ క్రైస్తవులు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ క్రైస్తవులను బంధించేవాడు, కొరడాలతో కొట్టి హింసించేవాడు. తాను మాత్రమే కాదు, తనతో పాటు అనేకులను తీసుకువెళ్ళి క్రైస్తవులను హింసించేవాడు, దూషించేవాడు, గాయపరిచేవాడు, హత్యలు చేసేవాడు. అంతటి దుర్మార్గుణ్ణి ప్రభువు దర్శించినప్పుడు తన హృదయము మారిపోయింది, తన జీవితము మారిపోయింది. ఒకప్పుడు హింసించిన పౌలు, ఒకప్పుడు బాధ పెట్టిన పౌలు, ఒకప్పుడు బాధ పెట్టి హింసించి మరి హత్యలు చేసి మరి క్రూరుడిగా ప్రవర్తించి పాపులలో నేను ప్రధాన పాపిని అని గ్రహించిన ఆ యొక్క పౌలు, ఒకప్పటి సౌలు ఇప్పుడు పౌలుగా మారి ఎంతగానో ప్రభు యొక్క పరిచర్య చేస్తూ, ప్రభువు సేవను విస్తరింపజేస్తూ, సంఘాలు కడుతూ నిద్రలేని రాత్రులు ఎందుకు గడపాలి? ప్రయాణాలతో తన శరీరమును ఎందుకు నలగగొట్టుకోవాలి? ఉపవాసాలతో ఎందుకు తన శరీరమును నలగగొట్టుకోవాలి? క్రీస్తు వలన మాత్రమే సంపూర్ణమైన రక్షణ కలుగుతుంది. అది కృప, అది కృప, అది కృప. ఆ కృప కొరకు ఎన్నో దెబ్బలు తింటున్నాడు, ఎన్నో అవమానాలు భరిస్తున్నాడు, ఎన్నో నిందలు భరిస్తున్నాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ అది నిజం కాకపోతే తాను అంతగా ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము కూడా లేదు. దేవుని బిడ్డలారా, సున్నతి పొందుట వలన కాదు, శరీర క్రియల వలన కాదు, కానీ మనము ఆత్మక్రియ అయినటువంటి విశ్వాసము వలన మాత్రమే రక్షింపబడతాము. మనము శరీర క్రియలు, శరీర కార్యాలు చేయకూడదు, శరీర ఇచ్ఛలను మనము నెరవేర్చకూడదు. వాటిని మనం ఏనాడో సిలువ వేసి ఉన్నాము. మీలో ఇంకెవరైనా సిలువ వేయలేదా? అయితే ప్రభువుని అడుగుదాం.
అయ్యా, మాలో శరీరాశలు ఇంకా ఉన్నాయి, నేత్రాశలు ఇంకా ఉన్నాయి, జీవపుడంబాలు ఇంకా ఉన్నాయి. మాలో ఉండకూడనటువంటివి నాయన జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా ఉన్నాయి. మా నుండి దూరము చేయి ప్రభువా. మేము ప్రేమ గలవారమై, సంతోషము గలవారమై, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము కలిగినటువంటి వారముగా ఫలించాలి అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. అవునయ్యా, మమ్మల్ని ఫలింపు చేయండి. మేము నమ్ముతున్నాము, కేవలము నాయన నువ్వు చిందించిన రక్తము ద్వారానే, నువ్వు నాయన మరణించిన ఆ శిలువ మరణము ద్వారానే, నువ్వు పొందిన ఆ శిక్ష ద్వారానే మాకు శిక్ష రావట్లేదు. మేము నీ శిలువ మరణము ద్వారానే రక్షించబడ్డాము అని మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. దేవా, అవిశ్వాసము కలగకుండా తండ్రి, మేమింకా శరీరేచ్ఛలనన్నిటినీ కూడా నాయన ఏనాడో సిలువ వేసిన వారముగా ఉండునట్లుగా మమ్మల్ని చెయ్యండి దేవా. ఇంకా మేము శరీర కార్యాలు నెరవేర్చకూడదు, కానీ ఆత్మ కార్యాల యందు ఆసక్తి కలిగి ఆత్మానుసారముగా జీవించువారిగా మమ్మల్ని ఫలింప చెయ్యమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.